టీడీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఎన్ని అలసలు చేసినప్పటికీ, ఎన్ని లాఠీ చార్జీలు చేసినప్పటికీ స్వచ్ఛందంగా ఆ కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యోగులు కలిసి చేసిన కార్యక్రమం విజయవంతమైంది. 74 రోజులుగా చేస్తున్న ఏదైతే డిఎస్సీలో జరిగిన అవతకుల మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి రాజీనామా చేయవాలనేది మా డిమాండ్. ఓకే, ఇక 2 రోజుల కిందట ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడతారు. ఈ 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో సుమారు 150,000 కోట్లు, 140,000 కోట్లు, వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టాం. వచ్చిన జీతాలు, వస్తున్న ఆదాయం జీతాలకి సరిపోతుంది, ఉద్యోగ జీతాలకి సరిపోతుంది. అని మాట్లాడతారు. ఏం చంద్రబాబు నాయుడు గారు, మీరు అని చెప్పారు కదా సంపద సృష్టిస్తానని. సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు? సంపద రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేస్తున్నారు. రాబోయే తరాలకు వచ్చి అప్పులు మిగిలిస్తున్నారు. ఏ ఒక్క పారామీటర్ కానీ అభివృద్ధిలో ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం మొదలుగా ఉందని చెప్పండి. సంక్షేమ కార్యక్రమాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. లేదు ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టేస్తున్నారు, దాన్ని తూట్లు పొడిచారు. విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ 2 రంగాలు నిర్లక్ష్యం చేసి అందులో ఉన్న విద్యార్థులకు కానీ లేకపోతే ఎవరికైనా సరే బాగులేకపోతే ఆరోగ్య సమస్య వస్తే ఆ కుటుంబాలుగా ఎంతో బాధపడుతున్న పరిస్థితి, ఇంత హీనమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మళ్ళీ గొప్ప గొప్ప మాటలు చెప్తారు. దేనికోసం? రైతాంగానికైతే దేనికైనా ఒక గిట్టుబాటు ధర ఉందా? ఏ ఒక్క పంటకైనా సరే చెప్పండి. ఏదో ఒక సాకు అడిగితే ఎవరి మీద పెట్టడం, ఈ కార్యక్రమం చేయడం.